Good morning and welcome to Sakshi. This is Karthik. Top 50 News చూద్దాం. విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల యాగం వైభవంగా కొనసాగుతోంది. నిన్న పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శారదాపీఠం ఆవరణలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ శారదాపీఠంలో జరిగే యాగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రాకతో శారదాపీఠంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సాలిగుండం గ్రామంలో వేణుగోపాలస్వామి యాత్ర ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలకు ఏ ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఆలయ ధర్మకర్త మధుబాబు. స్వామివారిని 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 3వ రోజు కళ్యాణ ఉత్సవం జరిపిస్తామని ఆలయ ధర్మకర్త తెలిపారు. పేద పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నామని అన్నారు సీఎం జగన్. గతంలో మొక్కుబడిగా సాయం అందించేవారని, అరాకొరగా నిధులు అందించే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే సాయం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. 78,53,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు 56,194 జంటలకు 427,27,00,000 సాయాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ బాబు, గొల్లా బాబురావు ఏకగ్రీవం అయ్యారు. దీంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం 11కు చేరింది. అదే సమయంలో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. విజయనగరం ఎంజీ రోడ్ పెద్ద చెరువు గట్టుపై 60 లక్షల రూపాయలతో నిర్మించిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం విజయనగరం పట్టణంలో తలమానిగి ఉందన్నారు. పట్టణంలో గాంధీ విగ్రహం లేని లోటు తీరిందని తెలిపారు. ఇక ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ విగ్రహం దగ్గర నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారాయన. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవలే ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్కు షాక్ ఇస్తూ మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆర్కే చెప్పారు. చంద్రబాబులాగా నటించడం మనకు చేత కాదని, వాస్తవాలకు దగ్గరగానే వైఎస్ఆర్సీపీ నడుచుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీతో జతకట్టడానికి చంద్రబాబు తహతహలాడుతున్నాడని, ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. రేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, రేపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఈపూరి గణేష్, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు పలువురు నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కళ నెరవేరింది. హంద్రీనివా జలాలను కుప్పం ప్రజలకు అంకితం చేయనున్నారు ఏపీ సీఎం జగన్. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలు అందించలేకపోయారని విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన వినుకొండ నియోజకవర్గానికి వచ్చారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పల్నాడు ప్రజలు ఆశీర్వదిస్తే తాను నర్సరావుపేట ఎంపీగా గెలుస్తానని అనిల్ కుమార్ చెప్పారు. పల్నాడు ప్రజలు కల్మషం లేరువారని, ఈ ప్రాంతానికి తనను ఎంపీ అభ్యర్థిగా పంపినందుకు సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. 40వ డివిజన్ ఆజాద్ నగర్లో ఇంటింటికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో మమైకమై సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్ను మరోసారి సీఎంను చేయాలని కోరారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర అభినందనీయమని అన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి. వజ్ర కరూరులో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు విశ్వేశ్వరరెడ్డి. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. ఎల్లో మీడియా విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు మాజీ మంత్రి తోట నరసింహం. కాకినాడ జిల్లా జగంపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో 132 మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలను అందజేశారు. వాలంటీర్లను శాలువ, పూలమాలతో సత్కరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాలంటీర్లపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తోట నరసింహం సూచించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు యాడికి మండలం రాయల చెరువు, తూట్రాళ్లపల్లి గ్రామాలకు చెందిన 35 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు తాము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు. వాలంటరీ వ్యవస్థను ఎగతాళి చేసిన వాళ్లే నేడు వాలంటరీ వ్యవస్థను చూసి భయపడుతున్నారని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు పొందిన వాలంటీర్లను ఆయన సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర అభినందనీయమన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్పై ఎమ్మెల్యే శివకుమార్ మండిపడ్డారు. సీఎం జగన్ దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేశారు. గతంలో టీడీపీ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి గుర్తులేదా అంటూ నాదెండ్ల మనోహర్కు చురకలంటించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి పి రాజన్న దొర పర్యటించారు. సాలూరులో నిర్మించిన వైఎస్ఆర్ జగన్ అన్న టిట్కో గృహ సముదాయాన్ని మంత్రి రాజన్న దొర ప్రారంభించారు. లబ్ధిదారులు బాణాసంచా పేల్చి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ₹1 రిజిస్ట్రేషన్ చేసి 1.60 లక్షల ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు మంత్రి రాజన్న దొర. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెనుగొండ క్షేత్రం అమ్మవారిని దర్శించుకున్నారు. వాసవి శాంతిధామ్ నందు పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి పెనుగొండ ట్రస్ట్ ప్రెసిడెంట్ పిఎన్ గోవిందరాజులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వాసవి మాతకు బంగారు కిరీటం ఆవిష్కరణ చేసి ప్రతిష్టాపన పంచమ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి నిర్మలమ్మ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సునీతా కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారిగా ఆర్బీఐ స్పందించింది. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్బీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లు స్వీకరించిన రామోజీరావు తాజాగా మరో 2,000 కోట్ల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఏప్రిల్ 9న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మరోసారి తెరపైకొచ్చింది. పవన్ ఢిల్లీ వెళుతున్నారంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. మరోవైపు టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని కార్యకర్తలతో పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మొదలైంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ పవన్కి దొరకనట్లుంది. గత నెలలోనూ ఇదే విధంగా లీకులు ఇచ్చారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తుపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. త్యాగాలకు సిద్ధం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తల్లో నైరాస్యం నెలకొంది. క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి పవన్ ఢిల్లీ డ్రామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఈనాడు విషప్రచారం చేస్తోందని కర్నూలులో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ వద్ద ఈనాడు కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు ఈనాడు పత్రిక కుట్ర చేస్తోందని ఆరోపించారు. అవాస్తవాలను ప్రచురిస్తున్న ఈనాడు రోత రాతలను తాము ఖండిస్తున్నామని అన్నారు. విశాఖ తీరంలో మిలాన్ 2024 ఫుల్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఆర్కే బీచ్ సమీపంలో యుద్ధ నౌకలు మోహరించాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ సహా పలు యుద్ధ నౌకలు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత స్వయం సమృద్ధితో నిర్మించిన విమాన వాహన నౌకలపై విన్యాసాలు చేయనున్నారు. తీరంలో 50 దేశాలకు చెందిన నావికా సిబ్బంది కవాతు చేపట్టారు. సిటీ పెరేడ్ చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 2 సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవం కాగా బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరో 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ వారి నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలాయి. మేనిఫెస్టోలోని హామీలను బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదని, తమను ప్రశ్నించే హక్కు ఆ పార్టీకి లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు అధికార పార్టీకి పై విరుచుకుపడ్డారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మోసంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రుణమాఫీ అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. భూమాఫియా, ఫైనాన్షియల్ అఫెన్స్ పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ నాయకుడు నందిల్లి మహిపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిపాల్ రెడ్డిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహిపాల్ రెడ్డి జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు షాడోగా ఉన్నాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే భూమాఫియా కేసులో పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మహిపాల్ రెడ్డి అరెస్ట్తో మరికొంత కార్పొరేటర్లు, నాయకుల్లో ఆందోళన నెలకొంది. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది ధరణి కమిటీ. చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికల్లో చేర్చింది. 2 రోజుల్లో సీఎం రేవంత్ను కలవనుంది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేయాలని ధరణి కమిటీ సూచించింది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా, పాకిస్తాన్ వెళ్లినా చేయగలిగిందేమీ లేదన్నారు. బీజేపీతో పొత్తులంటూ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, బీఆర్ఎస్ని కేసీఆర్ దెయ్యంలా పట్టుకున్నారంటూ సెటైర్లు వేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు బండి సంజయ్. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అస్మితకు నివాళులు అర్పించి కుటుంబానికి కవిత భరోసా కల్పించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని వెంటనే సీరియస్గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆమె. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. వీరితో పాటు సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా ప్రాజెక్టును పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజ్ వద్దకు చేరుకున్న అధికారులు 39వ పియర్ వద్ద ఏర్పడిన సీఫేజ్ని పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 7లో దెబ్బతిన్న కుంగిన పిల్లలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో డ్యామ్ సేఫ్టీ బృందం జరిపిన నష్టంపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి పియర్ దెబ్బతినడానికి కారణాలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. మేడారం వెళ్లే భక్తుల కోసం మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో వెళ్లి సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మేడారం వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛంద సంస్థలు తాగునీటి ఏర్పాట్లు చేశాయి. భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు.
తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర కోసం 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికీ మేడారానికి వెళ్లాయి. దీంతో హైదరాబాద్లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు నగర ప్రజలు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్లో బస్ కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగిందన్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, జాతర సమయం కాబట్టి ఆర్టీసీ సిబ్బంది పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామ సమీపంలో గల కాలభైరవ ఆలయంలో నరదోష నివారణ హోమం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శృంగేరి శారదాపీఠ ఆస్థాన ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు ప్రవచనాలను బోధించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భైరవ నామస్మరణతో అటవీ ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు భారీ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని సేవాలాల్ మహారాజ్ డీజే పాటలకు స్టెప్పులు వేసి బంజారాల్లో ఉత్సాహాన్ని నింపారు. బంజారా సంప్రదాయ దుస్తులు ధరించి బంజారాలు సేవాలాల్ మహారాజ్ సేవలను వివరించారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బంజారాలు ఎంత పవిత్రంగా నిర్వహించుకునే సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. గత పాలకుల పాలనలో బంజారాలు వివక్షకు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్రైమ్ న్యూస్ చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు 15 కోట్ల ఆస్తులను గుర్తించినట్టుగా తెలిపారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె పేరిట ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్లో ప్లాట్, వ్యవసాయ భూములను సైతం అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ 15 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే టీడీపీ కార్యకర్త ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భరత్ వెంటనే బాలిక వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంతో 14 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. గద్వాల మండలం రేకులపల్లిలో మధ్యాహ్నం భోజనం తిన్న 14 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాఠశాలలో తాగునీరుతో పాటు వంట చేసే పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా వాసులను పెదపులి దడపుట్టిస్తోంది. పులి సంచారంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏలూరును వదిలి అడవికి వెళ్లిపోయిందనుకున్న పెదపులి గుంజవరం సమీపంలో మొక్కజొన్న తోటలో తిరగాడినట్లుగా పాదముద్రలను గుర్తించారు రైతులు. దీంతో పాటు ప్రగడపల్లి, దొండపూడి గ్రామాల మధ్యన ఉన్న మొక్కజొన్న చేలు, నర్సరీలో తిరిగి బందపురం వైపు వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో కూడా పులి అడుగు జాడలున్నట్లుగా గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో పొలం పనులకు వెళ్లాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఘటనలో పెళ్లి కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయల నగదు, మరో 10 లక్షల విలువైన వస్తువులు కాలి బూడిదైపోయాయి. ఇక అగ్ని ప్రమాదం దాటికి బంగారం, వెండి ముద్దలా మారిపోయాయి. దీంతో పెళ్లి కోసం తెచ్చిన సొమ్మంతా బూడిద పాలైందంటూ బాధితులు బోరుమంటున్నారు. ప్రభుత్వం తమకు సాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ న్యూస్ చూద్దాం. వికసిత్ జమ్మూ కాశ్మీర్ కళ త్వరలోనే నెరవేరుతుందని భరోసా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని ఇక్కడి ప్రజలు పొందుతున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ కేంద్రపాలిత ప్రాంతంలో 32,000 కోట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారాయన. జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగులు
పొందిన 1500 మందికి నియామక పత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో సంభాషించారాయన. మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ బాలీవుడ్ నటి యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 సినిమా గురించి ప్రస్తావించారు. ఐఐఎం విశాఖ, ఐఐటి తిరుపతి, ఐసర్ తిరుపతి క్యాంపస్లను వర్చువల్గా జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన చట్టంలో భాగంగా విశాఖపట్నంలో ఐఐఎం, తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను విజేతగా ప్రకటించింది. మేయర్ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు, వాటి లెక్కింపు సమయంలో తీసిన వీడియో రికార్డింగ్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది సిజేఐ ధర్మాసనం. రిటర్నింగ్ అధికారి చెల్లుబాటు కావని తీసేసిన 8 ఓట్లు ఆప్ అభ్యర్థికై పోలయ్యాయని తెలిపింది. ఈ 8 ఓట్లను పరిగణలో తీసుకోవాలని స్పష్టం చేసింది. రీకౌంటింగ్ ఆధారంగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించింది సుప్రీంకోర్టు. రిటర్నింగ్ అధికారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 50,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది సుల్తాన్పూర్ జిల్లా కోర్టు. 2018లో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారంటూ వివాదం రాజేశారు. దీనిపై పరువు నష్టం దావా వేశారు యూపీ బీజేపీ నేత విజయ్ మిశ్రా. ఈ కేసులో సుల్తాన్పూర్ కోర్టు సమన్లు జారీ చేయడంతో నిన్న ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు రాహుల్. సందేశ్ ఖలీ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేత, అసెంబ్లీ విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలు దారితీసింది. బసిర్హత్ వద్ద సువేందు అధికారి సహా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకున్నారు పోలీసులు. సందేశ్ ఖలీ వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది బీజేపీ బృందం. అనంతరం కోల్కతా హైకోర్టు పర్మిషన్తో సందేశ్ ఖలీ చేరుకున్నారు సువేందు అధికారి. బాధితులను పరామర్శించారు. సందేశ్ ఖలీ ప్రకంపనలను బెంగాల్ను కుదిపేస్తున్న వేళ దీదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోల్కతా హైకోర్టు. వివాదానికి కేంద్ర బిందువైన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఆజుకి ఎక్కడని ప్రశ్నించింది. అతడు పరారీలో ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. షాజహాన్ షేక్ను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది కోల్కతా హైకోర్టు. విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఆమోదించింది మహారాష్ట్ర అసెంబ్లీ. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత మరోసారి సమీక్షించారు. రాష్ట్ర జనాభాలో 28% మంది ఈ వర్గానికి చెందినవారు ఉన్నారని తెలిపారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ విస్తృత సర్వే చేపట్టి దాదాపు 2.5 కోట్ల మరాఠా కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించింది. 84% మరాఠా కుటుంబాలు వెనుకబడి ఉన్నట్లుగా నివేదికలో పేర్కొంది. కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ ఢిల్లీ చెలోకు రెడీ అయ్యే రైతు సంఘాలు. ఈ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు రైతు నేత సర్వాన్ సింగ్ పంధేర్. కేంద్రం ప్రతిపాదించిన కనీస మద్దతు ధర స్కీమ్ను తిరస్కరించిన రైతు నేతలు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ స్కీమ్ను తిరస్కరించారు రైతు నేతలు. ఈ విధానం రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ మళ్లీ ఢిల్లీ వైపు కదులుతున్నారు. డీప్ ఫేక్ల బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మీద ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ను ప్రారంభిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు మిస్ ఇన్ఫర్మేషన్ కాంబెంట్ అలయన్స్తో భాగస్వామ్యం అవుతున్నట్టుగా వెల్లడించింది. 2024 మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సాప్ చాట్ బాట్లను సంప్రదించి ప్రజలు డీప్ ఫేక్లపై సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది.